ఇంకా కీర్తనల గ్రంథములో మరొక మాట, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అంటాడు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అంటాడు. చూసారా, నేడు మనం ఏం చేయాలి? సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. దేవుని మాట, వాక్యపు మాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో ప్రభు ఆఖరిగా ఫైనల్గా ఒక మాట చెప్పి వెళతాడు. అదేమిటంటే, అమ్మా నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అంటాడు. ఎవ్వరు నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. కాబట్టి ఈ రోజున ఎంతోమంది ఆత్మీయులు, దేవుని పిల్లలు, విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తూ పోతూ బాప్తిసం పొంది కూడా ప్రభు బలలో పాల్గొంటూ కూడా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ కూడా పాపం చేస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో నీవు రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఏదైనా పాపం చేస్తూ ఉంటే, ఇంకా సరైన నిజమైన మారు మనసు పశ్చాత్తాపం నీలో కలుగకపోతే, నేడు అనబడు ఈ సమయం ఉండగానే ప్రభు చెప్తున్నాడు, సంఘానికే చెప్తున్నాడు, మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాను అంటున్నాడు. కాబట్టి ఏ విషయములో నిజముగా నీవు మరలా మారు మనసు పొందాలో ఆ విషయములో నీవు నిజముగా మారు మనసు పొందాలి. నిజమైనటువంటి పశ్చాత్తాపం. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట, దేవుని యొక్క ఊట, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. బెతెస్దే కోనేటి దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు పక్షవాయువు రోగంతో. ప్రభు వచ్చి ఆ వ్యక్తిని బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని బాగు చేస్తే ఆ వ్యక్తి అలా ప్రభు ద్వారా బాగుపడి పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. తరువాత కొన్ని దినాల తరువాత ప్రభువుకి ఆ వ్యక్తి గుర్తుకొచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో చూద్దాం అని కొంచెం వెతుక్కుంటూ అలా సంచరిస్తూ ప్రభు వచ్చాడు. ప్రభు ఒక మందిరములోకి అనుకోకుండా వచ్చి అలా చూస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎక్కడ కనిపించాడు? మందిరములో కనిపించాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల కాలం సమయం ఆ వ్యక్తి అదే జబ్బుతో, వ్యాధితో అలా పడి ఉన్నాడు. నరమాత్రుడు బాగు చేయలేదు. కానీ యేసయ్య వచ్చి అతన్ని పలకరించి అతనికి మేలు చేసి మాటతో, నీ పరిపెత్తుకొని లేచి నడు అన్నాడు. నీ పరిపెత్తుకొని పో అన్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచాడు, బాగుపడ్డాడు, అలా వెళ్ళిపోయాడు. అంత సమయం అచేతనంగా పడి ఉన్న వ్యక్తి యేసయ్య నోటి మాటతో క్షణములో బాగుపడ్డాడు. కానీ తన దారి, తన కుటుంబం, తన వ్యక్తిగత అనుభవాలు, తన ఆశలు, కోరికలు, తృష్ణ, దప్పిక, దాహం అంటూ లోకాన్ని వెంబడించకుండా, లోకం వెంట పోకుండా, మనుషుల వెంట పోకుండా, మరొక చోటికి పోకుండా తిన్నగా తనను ఎవరైతే బాగు చేశారో ఆ దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని మందిరములోనికి వెళ్ళి అక్కడ కూర్చొని అందరితో కలిసి ప్రభువుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ప్రభు ఆ వ్యక్తిని చూసి సంతోషించి చిరునవ్వుతో ఆ వ్యక్తిని మరలా పలకరించి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా? నా కుమారుడా, నీవు స్వస్థత నొందితివి, బాగుపడితివి, నీకు మేలు జరిగింది కదా. 38 సంవత్సరాల వ్యాధి మటుమాయమై కనపడకుండా కాళ్ళు, చేతులు, నోరు, నాలుక, నడుములు సమస్తం ఒక నూతన శక్తి, నూతన బలం, నూతన జీవాన్ని పొందుకున్నావు కదా.
దేవుని మందిరములో ఉన్నావు, మంచిది. ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు, అదేంటంటే మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు నీవు వెళ్ళి పాపము చేయకు. ఇందాకేమో ఆ స్త్రీకి ఏం చెప్పాడు? అమ్మా, నీవు వెళ్ళి పాపము చేయకు అన్నాడు. అది తొలి మెట్టు, మొదటి మెట్టు. కానీ ఇక్కడ బాగుపడి దేవుని మందిరములో ఉన్నటువంటి వ్యక్తితో రెండవ మాట ఏం చెప్తున్నాడు? నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అంటున్నాడు. దాని అర్థం ఏంటి? రక్షణ పొంది కూడా, మారు మనసు పొంది కూడా, బాప్తిసం పొంది కూడా, బాగుపడి కూడా ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి అన్ని విషయాలు క్రమాలు నేర్చుకొని చక్కగా దేవునిలో ఉండి పరలోక సంబంధమైనటువంటి ఆ వరములు రుచి చూసి చక్కగా నీవు దేవునిలోనికి వచ్చిన తరువాత మరలా వెనక్కి వెళితే, మరలా పాపములో పడితే, మరలా శపించబడిన చీకటి అనుభవాలలో నీవు జీవిస్తే, మరలా లోకస్తుల వలె అన్యుల వలె జీవిస్తే మరి ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. ఈ రోజున దేవుని పిల్లలు చాలామంది ఏదో ఒక కీడు, శాపం, బాధ, వ్యధ, అననుకూలత, చీకటి, అంధకారం, శపించబడినటువంటి చీకటి అనుభవాలు వారిని తరుముతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, కారణం ఏమిటి? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు విశ్వాసివైతే, నీవు మారు మనసు పొందితే, నీవు బాప్తిసం పొందితే, ప్రభు బలలో పాల్గొంటూ ఉంటే, దేవుని మందిరానికి వచ్చి పోతూ ఉంటే, స్వచ్ఛమైన విశ్వాసిగా నీవు తీర్చబడి ఉంటే ఎప్పటికీ నీవు పాపము చేయకూడదు. క్రియా తలంపులలో, ఆలోచనలు, చేతి పనులలో, కాలి నడకలు, హృదయాలోచనలు, ఇంట బయట, ఒంటరిగా, పని దగ్గర, మరొక చోట, ఎక్కడైనా కానీ ఏ పాపము నీకు శాపాన్ని తెచ్చిపెట్టక స్థిరచిత్తుడువై వేరుపారి ఫలించే దిశగా పాపము జోలికి పోకుండా చక్కగా నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. ఇది దేవుని మాట. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. కాబట్టి నేడు అనబడు సమయముండగానే, ఈ సమయముండగానే మీ జీవితాలు సరిచేసుకొని క్రమపరుచుకొని, ప్రభు అంటున్నాడు, ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. దేవుడు మనకు బుద్ధి చెప్తాడు, దైవ సేవకులు మనకు బుద్ధి చెప్తారు, దేవుని వాక్యం మనకు బుద్ధి చెప్తుంది, పెద్దలు మనకు బుద్ధి చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు మనకు బుద్ధి చెప్తూ ఉంటారు. మన మనస్సాక్షి, దైవిక స్వరం మనల్ని హెచ్చరిస్తూ మనకు బుద్ధి చెప్తుంది. నేడు అనబడు సమయం ఉండగానే, ప్రాణం పోకముందే, బ్రతికి ఉన్నప్పుడే, జీవముతో ఉన్నప్పుడే. ఎగ్జికేలు గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది. అదేమిటంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అంటాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి మనసు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన మనస్సు త్రిప్పుకొని అత్యంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మెలకువ కలిగి దేవుని మాట వింటూ నేడు అనబడు సమయం ఉండగానే మన జీవితాలను క్రమపరుచుకొని దిద్దుకొని చక్కగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.